పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. రావెళ్ల కంటి ఆసుపత్రి వంశీకృష్ణ హార్ట్ కేర్ సౌజన్యంతో ఉచిత మెడికల్ సేవలు అందించారు. స్థానికులు ఈ క్యాంపుకు తరలివచ్చి వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు రోగులను పరిశీలించి అవసరమైన మందులు చికిత్స చేస్తారు. ఈ సందర్భంగా ఫతావుల్లా మాట్లాడుతూ కేశినేని చిన్ని సహకారంతో స్థానిక నేతలు ఈ క్యాంపులో సహకారం అందించారన్నారు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో 55వ డివిజన్లో ఒక బ్రహ్మాండమైన పేదల కోసం ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వంశీకృష్ణ హార్ట్ కేర్ మరియు రావెళ్ల కంటి ఆసుపత్రి సౌజన్యంతో వాళ్ళ డాక్టర్ల సహకారంతో వాళ్ళ యాజమాన్య సహకారంతో ఇక్కడ ఉచితంగా అన్ని టెస్టులు అలాగే క్యాన్సర్ రోగులు కూడా టెస్టులు చేసే ఏర్పాటు ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఏదైతే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్తున్నారో ఆయన యొక్క ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు జాహిద్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు మొహమ్మద్ జాహిద్. ఈరోజు 55వ డివిజన్లో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా గారు మరియు రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆషా గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వంశీ హార్ట్ కేర్ సెంటర్ డాక్టర్లు, అలాగే హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ డాక్టర్లు, అలాగే రావెళ్ల కంటి హాస్పిటల్ వాళ్ళు పాల్గొని పేదలందరికీ ఉచితంగా వైద్య శిబిరాలు చేస్తూ ఉన్నారు. ఈ శిబిరాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈరోజు 55వ డివిజన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జాహిద్, మరి మైనారిటీ నాయకులు మొహమ్మద్ ఫతావుల్లా గారు తన ఆధ్వర్యంలో మరి కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆదేశాల మేరకు మరి మెడికల్ క్యాంపు మరి 55వ డివిజన్లో మరి ఉచితంగా క్యాన్సర్ అట్లానే కంటి గుండెకి సంబంధించిన మరి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాబట్టి క్యాన్సర్ అంటే మహిళలు ముఖ్యంగా దీనికి వెంటనే వచ్చేసి ఉచితం కాబట్టి చూపించుకోవాలని మరి కోరుతున్నాము.